నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయితే మనందరం చూసాం. అయితే ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి టీడీపీ జాతీయ నాయకులు ఆర్యు రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. అయితే మనం జగన్ గారి యొక్క ప్రెస్ మీట్ అంతా చూసాం మనం. సో ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. సో అందులో కూడా మనం ఈ యొక్క ఏపీ లిక్కర్ స్కామ్లో చూసుకుంటే తనకు సంబంధం లేదని చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క కేసు కూడా వాస్తవాలు లేని అని కూడా మాట్లాడారు. ఎట్లా చూస్తారు ఈ యొక్క అంశమైన? మీరు అన్నారు క్వశ్చన్లో సంచలన విషయాలు తీసుకొచ్చాడని చెప్పి. సంచలనాలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు. గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన దుర్మార్గమైన పనులు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెలుగుతీస్తుంది కాబట్టి అతనికి సంచలనం అవుతుందేమో తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రానికో ఈ దేశానికో అయితే సంచలనం అయితే కాదు. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ విధంగా దుర్మార్గమైన పాలన చేశారో ఆ పాలన చేసిన వల్ల దుర్మార్గమైన పాలన చేసి ప్రభుత్వ రాబడిని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి వీళ్ళ అక్రమార్జనతో వీళ్ళ యొక్క ప్యాలెస్ల్లోకి దొడ్డిదారిని కానివ్వండి రాజమార్గాన్ని కానీ ఏ విధంగా వీళ్ళ తీసుకెళ్లారో ఆ యొక్క కార్యక్రమం మీదనే ఈనాటి ప్రభుత్వం దాని సిట్ ద్వారా సిఐడి ద్వారా ఇతరాత్ర స్వతంత్ర సంస్థల ద్వారా దర్యాప్తులు చేసి బయటికి తీసుకురావడం జరిగింది. బయటికి తీసుకురావడం బాగోగానే ఈ యొక్క ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ అంట, అంటే దండుపాలెం బ్యాచ్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతని యొక్క దండుపాలెంలో ఎవరెవరైతే వ్యక్తులైతే ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానమైన నిందితులైనటువంటి ముద్దాయిలు, దాంట్లో ప్రథముడుగా ధనంజయ రెడ్డి కానీ, 2 కృష్ణమోహన్ రెడ్డి కానీ, 3 బాలాజీ గోవిందప్ప కానీ, 4 రాజ్ కసిరెడ్డి కానీ, అలాగే మిథున్ రెడ్డి కానీ, ఇట్లా వీళ్ళందరూ చూసుకుంటే కనుక ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఒక అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని గండికొట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని దోచుకునే దుర్మార్గమైన భాగంలోనే ఈ యొక్క మద్యం లిక్కర్ స్కామ్ అనేది బయటపడటం జరిగింది. దాంట్లోని ఈ యొక్క దర్యాప్తు సంస్థలు కానివ్వండి సిట్ ద్వారా వచ్చిన ఆధారాల ప్రకారము ఆ వ్యక్తులు చెప్పిన ఆధారాల ప్రకారము మేము ఎవరైతే డబ్బులు ఏ కంపెనీని మేము బెదిరించి డబ్బులు మేము వసూలు చేసినామో ఆ డబ్బుల్ని మేము ఏ విధంగా తాడేపల్లి ప్యాలెస్కి పంపించాము, ఎవరి ద్వారా పంపించడం జరిగింది. దానికి ఎవరి ద్వారా పంపించామనే సంగతి బాలాజీ గోవిందప్ప ద్వారా పంపించడం చెప్పింది. ఈ బాలాజీ గోవిందప్ప ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడో, అలాగే స్వతంత్ర ప్రతిపక్ష సంస్థలు కానివ్వండి సిట్టు కానివ్వండి డిపార్ట్మెంట్ కానివ్వండి సిఐ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చిందో అనే సంగతి ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు, అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అది తెలిసింది కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా వాంగ్మూలాలు ఇచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి త్వరలోనే నన్ను కూడా తీసుకెళ్తారు, నన్ను కూడా సాగనంపుతారు, ఈ జైలుకి సాగనంపుతారనే భయంతోనే ఈరోజు మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి నేను ఉన్నానని చెప్పి గుర్తించడానికి వచ్చి సుదీర్ఘంగా 2.5 గంటలు అవాకులు చవాకులు మాట్లాడి అబద్ధాలు నిజాలు అయిపోతాయనే ఉద్దేశంతో ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని సూటిగా మాట్లాడుతూ ఉన్నాము. నీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ను అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలో రాకముందు అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేసే భాగంలో నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు మర్చిపోయినావా? ఆ హామీలు 5 సంవత్సరాల్లో ఏవైనా నీ ప్రభుత్వంలో ఏమైనా చేయడం జరిగిందా? మొట్టమొదటి హామీ ఏమి ఇచ్చినావు? సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అలాపోయి సంపూర్ణ అవినీతిమయంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేసావా లేదా? నీ ధనదాహం కోసం మొదటి క్వశ్చన్, దానికి సమాధానం చెప్పు. అట్లాగే రెండో క్వశ్చన్, ఈ ప్రధానంగా అంటే ఒక రాష్ట్ర ఆదాయంలో ప్రధానమైన ముఖ్య భూమిక పోషించేది ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ. ఆదాయం లిక్కర్లో వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఆ ఆదాయం ప్రభుత్వానికి రాకుండా నీ ఇంటికి నీ తాడేపల్లి ప్యాలెస్కి మళ్లించుకున్నావా లేదా? నీ ప్రభుత్వ హయాంలో నీ అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని నీ ముఖ్యమంత్రి హోదాలో నీ యొక్క దండుపాలెం బ్యాచ్ లిక్కర్ సామ్రాజ్యాన్ని విచ్చలవిడిగా విస్తరించిందా లేదా? అట్లాగే నీ అధికార మదంతో లిక్కర్ కంపెనీల మీద నువ్వు జులుం వసూలు చేసి వాళ్ళ దగ్గర నువ్వు కార్టూన్కి ఇంత అని చెప్పి నువ్వు తీసుకున్నావా లేదా? లిక్కర్ కార్టూన్కు 300 రూపాయలు, బీర్ కార్టూన్కి 150 రూపాయలు చెప్పిన నువ్వు వసూలు చేసింది నిజమా కాదా? దానికి సమాధానం చెప్పు. 1300 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఏ విధంగా నీ యొక్క జమానాలోకి వెళ్ళిందో దానికి సమాధానం చెప్పు. ఆ డబ్బులు నువ్వు కండాలు ఏ విధంగా దాచావో, ఎలా దాటించావో దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సమాధానం నిజాలు చెప్పు.
ఏమైతే లిక్కర్ రూపంలో వచ్చే డబ్బుల్ని, అక్రమంగా వచ్చే సంపాదనని నువ్వు ఏ విధంగా బంగారు రూపంలో కన్వర్ట్ చేసి ఆ యొక్క 400 కోట్ల రూపాయల యొక్క బంగారం కానీ ఇతరాత్ర అంటే గడిచిన ఈ యొక్క ధనం డబ్బులే కాకుండా మిగతా డబ్బుల్ని కూడా, నల్లధనాన్ని కూడా నువ్వు బంగారు రూపంలో మార్చుకొని బంగారు రూపంలో నీ తాడేపల్లి ప్యాలెస్లో పెట్టుకుంది నిజమా కాదా? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. ఇవన్నీ చెప్పకుండా వీరందరూ కూడా ఎవరైతే అక్రమంగా డబ్బులు సంపాదించి నీకు ఇచ్చినారో, అధికారాన్ని దుర్వినియోగం చేసినారో, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసినారో, వీళ్ళందరూ కూడా ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, మిగతా ఇతరాత్ర రాజకేశ్వర రెడ్డి కానీ, ఇతరాత్ర వ్యక్తులు అందరూ కూడా లిక్కర్ స్కామ్లో ప్రజల్ని హింసించి, ప్రజల్ని హింసించి వాళ్ళ డబ్బులు దోచుకొని లిక్కర్ కంపెనీలు హింసించి ప్రజల మాన ప్రాణాలను కూడా తీసిన వ్యక్తులు నీకు మంచోళ్ళు. ఏ విధంగా మంచి అవుతారో నిజం చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి. నీ ప్రభుత్వ హయాంలోనే కదా వెస్ట్ గోదావరిలో జంగారెడ్డి గొడవలో కొంతమంది ప్రాణాలు పోయింది. అది నీ పుణ్యాన్న కాదా? దానికి సమాధానం చెప్పు, దానికి నిజాలు చెప్పు. సో ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకొని తన యొక్క మనుగడ కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థంతో తిరిగి మళ్ళీ నా కేసు నా మీదకే వచ్చేస్తుంది, ప్రతి ఒక్కరు కూడా అప్రూవల్గా మారిపోతూ ఉన్నారు. ఈ యొక్క మద్యం కేసు ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాకుండా యావత్ దేశాన్ని అతలాకుతలం చేసింది కదా నీ యొక్క దుర్మార్గ చర్యల వల్లే కదా. సో ఇవన్నీ కూడా నా మీదకు వచ్చి తిరిగి నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే నా మనుగడ ఉండదు, నా రాజకీయ మనుగడ ఉండదు, నా పరిస్థితి ఉండదు, మళ్ళీ నేను డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండదని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నువ్వు అవాకులు చెవాకులు పేలి అబద్ధాలని నిజాలుగా చెప్పి మాట్లాడేస్తారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత అమాయకులైతే కాదు. నువ్వేంటో, నీ యొక్క పనితనం ఏంటో, నీ దుర్మార్గం ఏంటో గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు కాబట్టే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్పారు. ఆ గుణపాఠం చెప్పిన మరటి రోజునే నువ్వు ఈ రాష్ట్రాన్ని వదులుకొని పక్క రాష్ట్రం వెళ్ళి నీ తల దాచుకుంటా ఉన్నావు. అప్పుడప్పుడు వచ్చి మళ్ళీ నీ ప్యాలెస్లోంచి వచ్చి పంజరలో చిలక బయటికి ఎలాగైతే వస్తుందో అలాగొచ్చి మళ్ళీ తాడేపల్లి నీ ప్యాలెస్లో ఈరోజు నీకు అనుగుణంగా ఉండే మీడియాని పిలిపించి ఆ మీడియా ద్వారా నువ్వు చిలక పలుకులు చెప్పేస్తానంటే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మీ ద్వారా తెలియజేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం స్థిరత్వంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం నిష్పాక్షపాతంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. గడిచిన నువ్వు చేసిన తప్పుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎండగడతా ఉంది. దాన్ని ప్రజల సమక్షంలో పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ప్రజలు మాకు ఇచ్చిన అధికారం ఏంటి? ప్రజలు మాకు ఇచ్చింది ఏంటి? ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను అభివృద్ధి పరచాలి, ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తుల్ని రాజ్యాంగబద్ధంగా శిక్షించాలనే ఉద్దేశంతోనే ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు. ఆ విధంగానే రాజ్యాంగబద్ధంగానే మేము ఈరోజు దర్యాప్తు జరుగుతూ ఉన్నాం. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు అయినటువంటి ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, సిఐడి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి సిట్ కానీ పూర్తిగా నిష్పాక్షపాతికంగా ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా ఈరోజు నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. కాబట్టే మీ యొక్క వ్యక్తులు ఖండాలు దాటి దేశాలు దాటిపోదాం అనుకున్నా కూడా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి ఇక్కడ ప్రజల ముందు నిలబెడతా ఉన్నాం. నిజాలు తీసుకొస్తా ఉన్నాం. ఆ నిజాల్లో భాగమే ఈ అరెస్టుల పర్వము. ఆ అరెస్టుల పర్వం వల్లే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం వల్లే ఇది ఎవరైతే ముఖ్యంగా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఒన్నులో వణుకు పుట్టినది. కాబట్టే నిన్న మీడియా సమావేశంలో అవాకులు చెవాకులు మాట్లాడి అబద్ధాలు నిజాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా దాన్ని గ్రహించారు. కాబట్టి తన ప్రెస్ మీట్ అటర్ ఫ్లాప్ అయిందనే ఉద్దేశంతోనే ప్రెస్టేషన్లో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద అవాకులు మాట్లాడుతున్నాడు. కానీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తప్పు చేసిన వాడు కోర్టులో శిక్ష అనుభవించాల్సిందే, న్యాయస్థానాల్లో రాజ్యాంగబద్ధంగా శిక్షలు అనుభవించాల్సిందే అనేది ఈ ప్రభుత్వ లక్షణం. దాని తగ్గట్టుగానే పనిచేస్తూ ఉన్నాం. త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క కేసులో ఖచ్చితంగా తను చేసిన తప్పులకి శిక్ష అనుభవించే రోజు దగ్గర తెలియజేస్తూ ఉంటాం.